హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రివిజన్ స్క్వేర్. అండ్ ఈరోజు మనము విద్యా సాంఖ్యక శాస్త్రం గురించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. మొదటిది, ఈ విద్యా సాంఖ్యక శాస్త్రాన్ని స్టాటిస్టిక్స్ అని ఆంగ్లంలో అంటారు. ఈ ఆంగ్ల పదం స్టాటస్ అనే లాటిన్ పదం నుంచి, స్టాటిస్టా అనే ఇటాలియన్ పదం నుంచి, స్టాటిస్టికా అనే జర్మనీ పదం నుంచి, స్టాటిస్టిక్ అనే గ్రీకు పదాల నుంచి ఉత్పన్నమైందని శాస్త్రవేత్తల అభిప్రాయం. అయితే ఈ స్టేటస్ అనే లాటిన్ పదానికి అర్థం ఏంటి అంటే స్థితి. స్టాటిస్టా అనే ఇటాలియన్ పదానికి స్థితికి సంబంధించిన అర్థం వస్తుంది. స్టాటిస్టిక్ అనే జర్మనీ పదానికి అర్థం ఏంటంటే రాజకీయ శాస్త్ర అనే అర్థాలు ఉన్నాయి. అంటే ఒక్కో భాషలో ఒక్కో అర్థం అయితే దీనికి ఉంది. రెండవది, సాంఖ్యిక శాస్త్రాన్ని అన్ని రంగాల్లో విస్తరింపజేయడంలో కృషి చేసిన వారు ఎవరు? సర్ రొనాల్డ్ ఏ ఫిషర్. 3. సాంఖ్యిక శాస్త్ర పితామహుడు సర్ రొనాల్డ్ ఏ ఫిషర్. 4. ముగింపు లేదా తీర్మానాలు చేయడానికి ఉపయుక్తమైన వాస్తవాల సేకరణను ఏమంటారు? దత్తాంశం అంటారు. 5వది, దత్తాంశ సేకరణ అనేది 2 రకాలు. 1 జనాభా దత్తాంశ సేకరణ, 2 ప్రతిచైన దత్తాంశ సేకరణ. ఇక్కడ జనాభా అంటే అర్థం ఏమిటి అంటే ఏదైనా ఒక విషయానికి సంబంధించి ఎంతమంది సంబంధితులుగా ఉంటారో వారందరినీ జనాభా అంటారు. ఉదాహరణకి, ఒక చరరాశి ఉపాధ్యాయుడు అనుకుంటే ప్రపంచం లేదా దేశంలో ఉన్న ఉపాధ్యాయులందరూ లేదా ఉపాధ్యాయుల సమితి అనేది ఇక్కడ జనాభా అవుతుంది. అలాగే వీరికి సంబంధించి సమాచారాన్ని తీసుకోవడమే జనాభా దత్తాంశ సేకరణ అవుతుంది. ఓకేనా? అలాగే ప్రతిచైన దత్తాంశ సేకరణ అంటే ఏంటి? ప్రతిచైన అంటే శాంపిల్. ఓకేనా? ఇక్కడ మనకి ఉపాధ్యాయుల సమితిలో మనకి ఉపాధ్యాయుల్లో పురుష ఉపాధ్యాయులు ఉంటారు, స్త్రీ ఉపాధ్యాయులు ఉంటారు. ఈ స్త్రీ పురుష ఉపాధ్యాయులు అనేవాళ్ళు శాంపిల్గా తీసుకుంటే వీరికి సంబంధించి సమాచారం తీసుకోవడమే ప్రతిచైన దత్తాంశ సేకరణ అవుతుంది. క్లియర్? 8వది, ప్రతిచైన లక్షణాలు ఏమిటి? 1 ప్రాతినిధ్యం, 2 స్వతంత్రత, 3 సజాతీయత, 4 పరిమాణం. ఇవి ప్రతిచైన యొక్క లక్షణాలు. 9వది, సారళీకరణం అనగా వర్గీకరించిన దత్తాంశాన్ని పట్టిక రూపంలో పొందుపరిచే విధానాన్ని సారళీకరణం అని అంటారు. ఈ సారళీకరణాన్ని టాబులేషన్ అని కూడా అంటారు. 10వది, సాంఖ్యిక శాస్త్ర పట్టికలో ఉండే అంశాలు ఏమిటి? పట్టిక సంఖ్య, పట్టిక పేరు, నిలువు వరుసల శీర్షిక, అడ్డు వరుసల శీర్షిక, పట్టిక ప్రధాన భాగం, ప్రధాన వ్యాఖ్యానిత వాక్యం, పాదసూచిక, మూలం. ఈ 8 అనేవి సాంఖ్యిక శాస్త్ర పట్టికలో ఉండాల్సిన అంశాలు. 11 దత్తాంశంలోని గరిష్ట కనిష్ట విలువల భేదాన్ని ఏమంటారు? వ్యాప్తి అంటారు. 12 తరగతి అంతరం పొడవు, వ్యాప్తి బై తరగతి అంతరాల సంఖ్య. 13 తరగతి అంతరాల సంఖ్య అంటే వ్యాప్తి బై తరగతి అంతరం పొడవు. 14 తరగతి అంతరం ఎన్ని సంఖ్యలతో సూచించబడుతుంది అంటే 2 సంఖ్యలతో సూచించబడుతుంది. 15 20 నుంచి 24 అనేది ఒక తరగతి అంతరం అయితే ఇందులో దిగువ హద్దు ఏది? దిగువ హద్దు 20. మొదటి అంకె తరగతి అంతరం యొక్క దిగువ హద్దు అవుతుంది. ఇక్కడ మొదటి అంకె అనేది దిగువ హద్దు అవుతుంది. అలాగే ఎగువ హద్దు అనేది 24. ఇచ్చిన సంఖ్యల్లో 2వ సంఖ్య తరగతి అంతరం యొక్క ఎగువ హద్దు అవుతుంది. ఇది ఒక తరగతి అనుకుంటే దీంట్లో మొదటి అంకె అనేది దిగువ హద్దు, అలాగే రెండవ సంఖ్య అనేది ఎగువ హద్దు అవుతుంది. తరగతి అంతరం యొక్క మధ్య విలువ అంటే తరగతి అంతరపు దిగువ హద్దు ప్లస్ తరగతి అంతరం ఎగువ హద్దు బై 2. 17 సాధారణంగా దత్తాంశాలను 7 రకాల గ్రాఫుల్లో చూపిస్తారు. అవి ఏంటి అంటే 1 సోపాన చిత్రం, 2 పౌనపున్య బహుభుజి, 3 పౌనపున్య వక్రం, 4 సంచిత పౌనపున్య రేఖాపటం, 5 సంచిత శాతవక్రం, 6 బార్ గ్రాఫ్, 7 పై గ్రాఫ్. ఓకేనా? ఇప్పుడు వీటి గురించి తెలుసుకుందాం. 18 పౌనపున్య విభాజనాన్ని రేఖాపటం ద్వారా చూపించే విధానంని ఏమని అంటారు? సోపాన చిత్రం అని అంటారు. 19 సోపాన చిత్రంలో x అక్షంపై వేటిని తీసుకుంటారు అంటే తరగతి అంతరాన్ని. 20 సోపాన చిత్రంలో y అక్షంపై వేటిని తీసుకుంటారు అంటే పౌనపున్యం. 21 సోపాన చిత్రంలోని రేఖలు ఏ ఆకృతిలో ఉంటాయి అంటే చతురస్రం లేదా స్తంభాకృతిలో ఉంటాయి. 22 పౌనపున్య బహుభుజిలో x అక్షం మీద గల అంశం ఏంటి? తరగతి అంతరాల మధ్య బిందువు. 23 పౌనపున్య బహుభుజిలో y అక్షం మీద గల అంశం ఏంటి? పౌనపున్యం. 24 సోపాన చిత్రంలోని గీసిన నిలువు దీర్ఘ చతురస్రాలపై ఉండే వెడల్పు మధ్య బిందువు గుర్తించి వరుసగా సరళ రేఖలతో కలిపిన ఏర్పడినది పౌనపున్య బహుభుజి. 25 పౌనపున్య బహుభుజిని నునుపు దేలిన వక్రంగా మారిస్తే వచ్చే పటాన్ని ఏమంటారు? పౌనపున్య వక్రరేఖ అని అంటారు. ఇటువంటివి మనకి థియరీ క్వశ్చన్స్లో అడుగుతారు. 26 పౌనపున్య వక్రరేఖలో x అక్షంపై గల అంశం ఏంటి? తరగతి అంతరాల మధ్య బిందువు. ఎందుకంటే ఇక్కడ పౌనపున్య వక్రరేఖ ఎప్పుడు వస్తుంది? పౌనపున్య బహుభుజిని నునుపు దేలిన వక్రంగా మారిస్తే వస్తుంది. ఇలా మార్చడానికి మనం ఏం చేస్తామంటే మధ్య విలువకి సవరించిన వాల్యూ అనేది యాడ్ చేస్తాం. అందువలన ఇక్కడ నునుపు దేలిన వక్రం అనేది వస్తుంది. కాబట్టి x అక్షంపై తరగతి అంతరాల మధ్య బిందువు గుర్తిస్తే పౌనపున్య వక్రరేఖ y అక్షంపై మనము సవరించిన పౌనపున్యం అనేది గుర్తించాలి. ఇది గుర్తుపెట్టుకోండి. పౌనపున్య వక్రరేఖలో y అక్షంపై గల అంశం ఏమిటి అంటే సవరించిన పౌనపున్యం. ఓకే? 28 సంచిత పౌనపున్య వక్రంలో x అక్షంపై గల అంశం తరగతి ఎగువ హద్దు.
అలాగే 29 సంచిత పౌనపున్య వక్రంలో y అక్షంపై గల అంశం. సంచిత పౌనపున్యాలు. ఓకేనా? సంచిత పౌనపున్య వక్రం అయితే x అక్షం పైన తరగతి ఎగువ హద్దు ఉంటుంది. సంచిత పౌనపున్య వక్రంలో y అక్షంపై అయితే సంచిత పౌనపున్యాలనే ఉంటాయి. ఇవన్నీ ఒకేలా ఉంటే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, లేదంటే కన్ఫ్యూజ్ అవుతారు. నెక్స్ట్ మనకి సంచిత పౌనపున్య శాతం లేదా సంచిత శాత పౌనపున్యం అని ఒకటి ఉంటుంది. దీన్నే మనము ఒగైవ్ అని కూడా అంటారు. కొన్నిసార్లు మనకి ఆప్షన్లో శాత వక్రంకి బదులు సంచిత పౌనపున్య వక్రం అని కూడా ఇస్తారు. అప్పుడు ఆన్సర్ సంచిత పౌనపున్య వక్రం మనం టిక్ చేయాలి. అలా కాకుండా ఆప్షన్స్లో సంచిత పౌనపున్య శాత వక్రం అని ఉందనుకోండి, అప్పుడు మనము సంచిత పౌనపున్య శాత వక్రంగా ఒగైవ్ని గుర్తించాలి. అయితే ఇక్కడ మనకి సంచిత పౌనపున్య శాతానికి ఫార్ములా ఏంటి అంటే సంచిత పౌనపున్యం బై n ఇంటూ 100. ఏంటి? సంచిత పౌనపున్యం బై n ఇంటూ 100. 32 ఒగైవ్లో x అక్షంపై గల అంశం ఏంటి అంటే తరగతి ఎగువ హద్దు. 33 ఒగైవ్లో y అక్షంపై గల అంశం ఏంటంటే సంచిత శాత పౌనపున్యం. 34ది ఒగైవ్ ద్వారా వీటిని సులభంగా గణించవచ్చు అంటే మధ్యగతాన్ని చతుర్థాంశకాన్ని గణించవచ్చు. 36 రెండు లేదా ఎక్కువ సమూహాలను ఏదో ఒక లక్షణంతో పోల్చి చూడడానికి ఉపయోగపడే రేఖాపటం బార్ పటం లేదా బార్ గ్రాఫ్. 37 సార్వత్రిక సమితికి చెందిన విజాతీయ ఉపసమూహాలను అనుపాతాలను 360 డిగ్రీలకు విభజించి చూపించే పటవలయాన్ని ఏమంటారు? వలయ పటం లేదా పైగ్రాఫ్ అని అంటారు. 8 దత్తాంశంలోని గణనల అనుపాతాన్ని స్పష్టంగా పటంలో చూపించేందుకు ఉపయోగపడేది పైగ్రాఫ్. 39 పైగ్రాఫ్లోని కోణాల మొత్తం 360 డిగ్రీలు. 40 సంపూర్ణ విభాజనం యొక్క ఏకైక ప్రతినిధిని గుర్తించడానికి చేసే సాంఖ్యమాపనాన్ని ఏమంటారు? కేంద్రీయ ప్రవృత్తి అని అంటారు. ఓకేనా? ఈ కేంద్రీయ ప్రవృత్తి మాపనాలు అనేవి 3. అవి అంకమధ్యమం, మధ్యగతం, బాహుళకం. అయితే ఈ అంకమధ్యమాన్నే మనము సగటుగా కూడా పిలుస్తాం. ఓకేనా? మీన్, మీడియన్, మోడ్. 42 దత్తాంశాలు తక్కువ సంఖ్యలో ఉండి వర్గీకరణ చేయబడిన దత్తాంశాన్ని ఏమంటారు అంటే అవర్గీకృత దత్తాంశం అని అంటారు. ఏ దత్తాంశం యొక్క అంకమధ్యమం, మధ్యగతం, బాహుళకం యొక్క విలువలు సమానంగా ఉంటాయో అటువంటి దత్తాంశాన్ని ఏమంటారు? ఉత్తమ దత్తాంశం అని అంటారు. 44 అవర్గీకృత దత్తాంశానికి అంకమధ్యం ఎలా కనుక్కోవాలి అంటే ఫార్ములా ఏంటంటే x బార్ = సిగ్మా x బై n అంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. ఇందులో మనకి x బార్ అనేది అంకమధ్యం అని సూచిస్తుంది. దీన్నే మనము mతో కూడా సూచిస్తారు, సగటుని mతో కూడా సూచిస్తారు. అలాగే సిగ్మా x అనేది రాసుల మొత్తాన్ని, n అనేది రాసుల సంఖ్యని సూచిస్తుంది. 45 వర్గీకృత దత్తాంశానికి అంకమధ్యమం. దీనికి ఫార్ములా ఏంటి అంటే m = సిగ్మా fx బై సిగ్మా fn. ఓకే, ఇందులో m అంటే అంకమధ్యమం లేదా x బార్ అని కూడా మనం రాసుకోవచ్చు. n అంటే పౌనపున్యాల మొత్తం, f అనేది పౌనపున్యం, x అనేది తరగతి అంతర మధ్య బిందువు లేదా తరగతి యొక్క మధ్య విలువగా చెప్పుకోవచ్చు. అలాగే 46 వర్గీకృత దత్తాంశంలో సంక్షిప్త పద్ధతిలో అంకమధ్యమం కనుక్కునేందుకు గల ఫార్ములా అంటే మనకి నెంబర్స్ అనేవి ఎక్కువ నెంబర్స్ వచ్చాయనుకోండి, అప్పుడు ఈ సంక్షిప్త పద్ధతిలో మనం కనుక్కోవచ్చు అంకమధ్యమాన్ని. దీనికి ఫార్ములా ఏంటంటే x బార్ = am ప్లస్ సిగ్మా fd బై n ఇంటూ c. ఇందులో f అనేది పౌనపున్యాన్ని సూచిస్తుంది, d అనేది విచలనాన్ని సూచిస్తుంది, n అనేది పౌనపున్యాల మొత్తాన్ని, c అనేది తరగతి అంతరాల పొడవుని. ఇక్కడ మనకి c ప్లేస్లో మనకి కొన్ని దగ్గర కొన్ని ఫార్ములాస్లో i కూడా ఉంటుంది. సో i ఉన్నా సరే అది తరగతి అంతరాల పొడవు అవుతుంది. ఓకేనా? am అంటే కల్పిత అంకమధ్యమం. ఓకేనా? ఇది కల్పిత అంకమధ్యమం. 47 ఇక్కడ మనం మధ్యగతం గురించి తెలుసుకుందాం. ఇచ్చిన దత్తాంశాన్ని ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో మార్చిన దత్తాంశంలో సరిగ్గా మధ్యస్థానంలో ఉండే విలువను మధ్యగతంగా చెప్పవచ్చు. సింపుల్గా అయితే ఇలా మనం మధ్యగతం గురించి వివరించవచ్చు. అయితే ఇచ్చిన దత్తాంశాల్లో గణాంకాల సంఖ్య బేసి సంఖ్య అయితే మధ్యగతం ఒకే విలువ వస్తుంది. ఇక్కడ చూడండి, దత్తాంశం అనేది అవర్గీకృతం అయ్యి n విలువలు ఉన్నదిగా ఉండి ఆ n అనున్నది బేసి సంఖ్య అయినప్పుడు మధ్యగతానికి ఫార్ములా ఏంటి అంటే n+1/2. ఈ స్థానంలో ఉన్న విలువ అనేది మనకి మధ్యగతం అవుతుంది. ఇక్కడ మనకి 473 ఉంది. ఇక్కడ ఆరోహణ క్రమంలో రాసుకుంటే 347 అయింది. ఇక్కడ n అనేది మనకి 3 అని తెలుసు. మనకి మధ్యగతం కావాలి కాబట్టి n+1 అంటే 3+1/2 అంటే 4/2 అంటే ఆన్సర్ అనేది 2 వచ్చింది. సో రెండవ స్థానంలో ఉన్న విలువ అనేది మనకి ఇక్కడ మధ్యగతం అవుతుంది. ఇక్కడ ఏంటి రెండవ స్థానంలో ఉన్నది అంటే 4 కాబట్టి 4 అనేది మధ్యగతం అవుతుంది. అలాగే ఇచ్చిన దత్తాంశాల్లో గణాంకాల సంఖ్య సరి సంఖ్య అయితే మధ్యగతం అనేది దత్తాంశంలోని మధ్యలో ఉండే రెండు విలువల అంకమధ్యం విలువ మధ్యగతం అవుతుంది. ఓకేనా? అలా చూసుకుంటే దీని ఫార్ములా ఏంటవుతుందంటే n సరి సంఖ్య అయినప్పుడు మధ్యగతము n/2 ప్లస్ n/2 ప్లస్ 1/2. ఇది మనకి ఫార్ములా. 48 వర్గీకృత దత్తాంశానికి మధ్యగతం. ఇక్కడ మనకి మధ్యగతం అంటే మీడియన్ ఏంటి అవుతుందంటే m = l ప్లస్
n/2 - f/f ఇంటూ i. అయితే ఈ ఫార్ములాలో ఉన్న పదాల గురించి మనం తెలుసుకుంటే ఇక్కడ L అనేది మాధ్యమికంగా ఉన్న తరగతి దిగువ హద్దును సూచిస్తుంది, I అనేది తరగతి అంతరాన్ని సూచిస్తుంది, F అనేది తరగతి ముందున్న తరగతి పౌనపున్యాన్ని సూచిస్తుంది, స్మాల్ f అనేది సంచిత పౌనపున్య విలువని సూచిస్తుంది, n/2 అనేది పౌనపున్యాల మొత్తంలోని సగాన్ని లేదా గణాంకాల మొత్తంలో సగాన్ని సూచిస్తుంది. 49 దత్తాంశంలోని గరిష్ట పౌనపున్యం ఉన్న విలువని ఏమని అంటారు? బాహుళకం అంటారు. 50 అవర్గీకృత దత్తాంశంలోని గణాంకాలను ఆరోహణ క్రమంలో పేర్చి ఏ గణాంకం అయితే ఎక్కువసార్లు వచ్చిందో దాన్ని బాహుళకం అని అంటారు. ఈ రెండు అనేవి బాహుళకానికి నిర్వచనాలు. 51 వర్గీకృత దత్తాంశం యొక్క బాహుళకం. బాహుళకం అంటే మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు L ప్లస్ f మైనస్ f1 బై 2f మైనస్ f1 ప్లస్ f2 ఇంటూ c. ఓకేనా? ఇందులో L అంటే బాహుళక తరగతి దిగువ హద్దు, I అనేది తరగతి అంతరం, F అనేది బాహుళక తరగతి పౌనపున్యం, F1 అంటే బాహుళక తరగతి ముందు పౌనపున్యం, F1 అనేది ముందు పౌనపున్యం, F2 అనేది బాహుళక తరగతి తరువాత తరగతి పౌనపున్యం. ఓకేనా? అలాగే ఈ బాహుళకానికి ఇంకో ఫార్ములా ఏంటి అంటే 3 ఇంటూ మాధ్యమికం మైనస్ 2 ఇంటూ అంకమధ్యమం. ఇచ్చిన దత్తాంశంలోని మాధ్యమికానికి 3తో గుణించి దానికి 2తో గుణించిన అంకమధ్యమాన్ని తీసివేసినట్లయితే మనకి బాహుళకం అనేది వస్తుంది. 52 చరశీలత మాపనాలు. ఇవి 4 రకాలు. అంటే ఏంటంటే మెజర్స్ ఆఫ్ వేరియబిలిటీ అని అంటారు. ఇది 1 వ్యాప్తి, 2 సగటు విచలనం, 3 చతుర్థాంశక విచలనం, 4 ప్రామాణిక విచలనం. అలాగే మొదటగా మనం చూసుకున్నట్లయితే వ్యాప్తి దత్తాంశంలోని గరిష్ట కనిష్ట గణాంకాల వ్యత్యాసాన్ని వ్యాప్తిగా చెప్పవచ్చు. ఉదాహరణకి ఇక్కడ మనకి 7, 9, 10, 11, 14, 20 ఉన్నాయి. ఇందులో గరిష్ట సంఖ్య ఏంటి అంటే పెద్దది ఏంటి అంటే 20. అలాగే కనిష్ట గణాంకం ఏది అంటే 7. కాబట్టి 20 - 7 చేస్తే మనకు వచ్చేది ఏంటి ఆన్సరు 3. కాబట్టి ఈ 3 అనేది వ్యాప్తి అవుతుంది. దత్తాంశం యొక్క వ్యాప్తి 3. 54 ప్రామాణిక విచలనంలో విచలనాలను వర్గం చేసి పౌనపున్యంతో గుణించగా వచ్చిన లబ్ధాల మొత్తాన్ని రాసుల సంఖ్యతో భాగించగా ఏర్పడేది ఏంటి? విస్తృతి. ఏంటి ఏర్పడుతుంది? విస్తృతి. అలాగే 55 విస్తృతిని వర్గమూలం చేయగా వచ్చేది ఏంటి అంటే ప్రామాణిక విచలనం. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. విస్తృతిని వర్గమూలం చేస్తే వచ్చేది ఏంటి? ప్రామాణిక విచలనం. కాబట్టి ప్రామాణిక విచలనాన్ని ఎలా చెప్తారంటే స్క్వేర్ రూట్ విస్తృతి. దీని ఫార్ములా ఏంటి? స్క్వేర్ రూట్ విస్తృతి. 56 ఒక చరరాశిలోని ప్రవర్తన పరిమాణం ఇంకొక చరరాశిలోని ప్రవర్తన పరిమాణాల మధ్య ఉన్న పరస్పర సంబంధాన్ని సహసంబంధం అని అంటారు. ఈ సహసంబంధాన్ని నిర్ణయించే సాంఖ్యకాన్ని సహసంబంధ గుణకం అని అంటారు. ఓకే. 57 కోటి సహసంబంధ గుణకాన్ని దేనితో సూచిస్తారు అంటే రో. దీన్ని రో అని అంటారు. రోతో సూచిస్తారు. 58 స్పియర్మన్ సూచించిన కోటి సహసంబంధ గుణకం యొక్క సూత్రం ఏంటి? రో ఈజ్ ఈక్వల్స్ టు 1 - 6 సిగ్మా d² బై n ఇంటూ n² - 1. ఓకేనా? ఈ ఫార్ములా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రో ఈజ్ ఈక్వల్స్ టు 1 - 6 సిగ్మా d² బై n ఇంటూ n² - 1. 59 ఇప్పుడు ఈ సూత్రంలో మనకి మొదటి పదం అనేది 1, అలాగే రెండో పదం అనేది 6 సిగ్మా d² బై n ఇంటూ n² - 1. ఓకే. ఇందులో ఈ సూత్రంలో రెండో పదం అంటే 6 సిగ్మా d² బై n ఇంటూ n² - 1 విలువ అనేది 1 అయిందనుకోండి. అప్పుడు రో విలువ ఏంటవుతుంది? 0 అవుతుంది. ఎందుకు? ఈ విలువ 1 అయితే 1 - 1 0, రో విలువ 0 అవుతుంది. అలాగే ఈ విలువ అనేది 1 కంటే పెద్దదైందనుకోండి, అప్పుడు రో విలువ ఏంటవుతుంది? ధనాత్మకం అవుతుంది. ఓకేనా? అయితే ఈ రో విలువ అనేది ఎప్పుడు 0 లేదా 1లో మాత్రమే వస్తుంది. 6 సిగ్మా d² బై n ఇంటూ n² - 1 విలువ 1 అయినప్పుడు మనకి రో విలువ 0 అవుతుంది కదా. ఈ సంబంధాన్ని శూన్య సంబంధం అని అంటారు. ఏమంటారు? శూన్య సంబంధం అని అంటారు. 62 సామాన్య విభాజన వక్రం ఏ ఆకారంలో ఉంటుంది? గంట ఆకారంలో ఉంటుంది. 63 సామాన్య విభాజన వక్రంను ప్రతిపాదించిన శాస్త్రవేత్త గాస్. 64 గాసియన్ వక్రంగా పిలువబడేది సామాన్య విభాజన వక్రం. 65 సామాన్య విభాజన వక్రరేఖ విస్తారం దాదాపు ఎన్ని ప్రామాణిక విచలనాలకి సమానం అవుతుంది? 6 ప్రామాణిక విచలనాలకి సమానం అవుతుంది. 66 పౌనపున్య విభాజన వక్రరేఖలో కనిపించే 2 రకాల వైపరీత్యాలు. 1 వైషమ్యం, 2 కకుదత. 67 వైషమ్యాలు ఎన్ని రకాలు? ఇందులో ధనాత్మక వైషమ్యం ఉంటుంది, 2 రుణాత్మక వైషమ్యం అనేది ఉంటుంది. ఇప్పుడు మనకు టైం తక్కువగా ఉంది కాబట్టి నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, బేసిక్స్ చెప్తున్నాను. అంటే ఏ క్వశ్చన్స్ అయితే అడిగే అవకాశం ఉంటుందో అటువంటి మాత్రమే చెప్తున్నాను.
డిఎస్సి క్లాసెస్లో వీటిని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్, సామాన్య సంభావ్యత వక్రం పరిపూర్ణమైన ఆకారం రావాలంటే దత్తాంశం యొక్క ఏ విలువలు సమానమై ఉండాలి? దత్తాంశం యొక్క అంకమధ్యమం, మధ్యగతం, బాహుళకం ఈ 3 విలువలు సమానమైనప్పుడే మనకి సామాన్య సంభావ్యత వక్రం అనేది పరిపూర్ణ ఆకారంలో వస్తుంది. మనం ఇదివరకే తెలుసుకున్నాం ఏంటి, ఏదైనా ఒక దత్తాంశం యొక్క అంకమధ్యమం, మధ్యగతం, బాహుళకం సమానమైతే అటువంటి దత్తాంశాన్ని మనము ఏమంటారు? ఉత్తమ దత్తాంశం అంటారు. సింపుల్గా ఉత్తమ దత్తాంశంలో ఏదైనా ఒక దత్తాంశం ఉత్తమ దత్తాంశం అయినప్పుడే దాని యొక్క సామాన్య సంభావ్యత వక్రం అనేది పరిపూర్ణ ఆకారం అంటే పరిపూర్ణ గంటాకారంలో వస్తుంది. 69 2 చలన రాశుల్లో ఒక చలన రాశిలో పెరుగుదల సంభవిస్తే దానికి అనుగుణమైన పెరుగుదల రెండో రాశిలో కనిపిస్తే ఆ సంబంధాన్ని ఇలా పిలుస్తారు? ధనాత్మక సంబంధం అని పిలుస్తారు. ఇక్కడ నేను గణిత పరిభాషలో వీటి యొక్క నిర్వచనాలని చెప్తున్నాను, కానీ కోచింగ్లో మనకి అప్లికేషన్ మెథడ్లో ఇస్తాడు. అక్కడ మీరు కోచింగ్ చదివేటప్పుడు ఈ నిర్వచనాల్లో దేంతో పోలుస్తున్నాడో మీరు గుర్తుంచుకొని దాన్ని బట్టి మనకి ధనాత్మకమా లేదా రుణాత్మకమా అనేది మీరు గుర్తించాలి. 70 2 చలన రాశుల్లో ఒక చలన రాశిలో పెరుగుదల జరిగితే రెండో దానిలో తగ్గుదల జరిగితే ఆ సంబంధాన్ని ఎలా పిలుస్తారు? అదేవిధంగా ఒక రాశిలోని మార్పు వల్ల రెండో రాశిలో మార్పు జరగకపోతే, ఎటువంటి మార్పు జరగకపోతే దాన్ని ఆ 2 రాశుల మధ్య శూన్య సంబంధం ఉందని అంటారు. ఓకేనా. ఇక్కడ సంబంధంలో తగ్గుదల జరిగితే రుణాత్మక సంబంధం అంటారు, పెరుగుదల జరిగితే ధనాత్మక సంబంధం అంటారు. ఏ మార్పు జరగలేదు అంటే శూన్య సంబంధం ఉందని అంటారు. ఓకేనా. 71 సిగ్మా. ఈ సిగ్మా అనే గ్రీకు అక్షరంతో సూచించే చరశీలత మానం ఏంటి? ప్రామాణిక విచలనం. ఈ ప్రామాణిక విచలనాన్ని సిగ్మా అనే గ్రీకు అక్షరంతో సూచిస్తారు. 72 చతుర్ధాంశక విచలనాన్ని ఏ ఆంగ్ల అక్షరంతో సూచిస్తారు అంటే క్యూ. 73 చతుర్ధాంశక విచలనం కనుక్కోవడానికి సూత్రం ఏంటి? Q = Q3 - Q1/2. ఇదండి ఈరోజు యొక్క ఈ సాంఖ్యక శాస్త్రం యొక్క వీడియో. ఇందులో నేను కేవలం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే చెప్పాను. యాక్చువల్లీ స్టాటిస్టిక్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటుంది. మీరు దానికి డయాగ్రామ్స్తోని అదేవిధంగా టేబుల్స్తోని తరగతి అంతరాలు వాటన్నిటిని గుర్తించుకుంటూ చేస్తేనే దాని మీద మీకు క్లారిటీ వస్తుంది. ఇలా రఫ్ నోట్స్ అయితే మీకు ఏదో ఎగ్జామ్ ముందు ఉపయోగపడుతుందని నేను ఇచ్చాను, కానీ దీంట్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. కేవలం బేసిక్స్ అదేవిధంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇవి కూడా మీకు ఈ టెట్ ఎగ్జామ్కి ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ది బెస్ట్.